వార్ అకాడమీకి స్వాగతం. యూపీఎస్సీ, టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ మరియు అన్ని ప్రభుత్వ పరీక్షల తయారీకి మీ నమ్మకమైన గమ్యం. నమస్కారం. విపత్తు నిర్వహణ, పర్యావరణ శాస్త్రం ఈ రెండు అంశాలపై మన అవగాహనను కొంచెం లోతుగా పరిశీలిద్దాం. నమస్కారం. ఈరోజు మనం కొన్ని బహుళైచ్ఛిక ప్రశ్నలను తీసుకుని కేవలం సమాధానం చెప్పడమే కాకుండా దాని వెనుక ఉన్న తర్కమేంటి, ఎందుకు అదే సరైనది అని విశ్లేషిద్దాం. మంచి ఆలోచన. సిద్ధంగా ఉన్నారా? మొదలు పెడదామా? తప్పకుండా మొదలు పెట్టండి. సరే, మన మొదటి ప్రశ్న 77. విపత్తు సంభవించడానికి కొద్దిగా ముందు ఇంకా వెంటనే తర్వాత తీసుకునే చర్యలకు సంబంధించింది ఏది? ఆప్షన్లు: 1 విపత్తు, 2 అంచనా, 3 నివారణ, 4 సంసిద్ధత. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 4 సంసిద్ధత, అంటే ప్రిపేర్డ్నెస్. సంసిద్ధత. అయితే ఈ సంసిద్ధత, అంచనా అనే పదాలు చాలా దగ్గరగా అనిపిస్తాయి. విపత్తు సమయంలో ఈ రెండిటి మధ్య గీత ఎక్కడ గీయాలి? ఇది చాలా మంచి ప్రశ్న. చాలామంది ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతారు. సింపుల్గా చెప్పాలంటే సంసిద్ధత అంటే యాక్షన్ రెడీగా ఉండటం. యాక్షన్ రెడీ. అవును. అంటే ఒక తుఫాను వస్తోందని హెచ్చరిక వచ్చింది, వెంటనే ఏం చేస్తాం? సహాయక బృందాలను సిద్ధం చేస్తాం, ప్రజలను తరలిస్తాం. ఇవన్నీ విపత్తుకు ముందు చేసేవి. అవును. తుఫాను తీరం దాటిన వెంటనే గాలింపు చర్యలు మొదలుపెడతాం, తక్షణ సహాయం అందిస్తాం. ఇవి కూడా సంసిద్ధతలో భాగమే. అంటే కొద్దిగా ముందు, వెంటనే తర్వాత చేసే తక్షణ చర్యలన్నీ సంసిద్ధత. మరి అంచనా? అంచనా అంటే అసెస్మెంట్. విపత్తు జరిగిపోయిన తర్వాత మొదలవుతుంది. ఇది ఒక పోస్ట్ యాక్షన్ రిపోర్ట్ లాంటిదన్నమాట. ఎంత నష్టం జరిగింది, ఎన్నిళ్లు పోయాయి అని లెక్కలు వేయడం. కాబట్టి సంసిద్ధత తక్షణ స్పందన, అంచనా నష్టాన్ని లెక్కించడం. చాలా స్పష్టంగా ఉంది. ఇప్పుడు అంతర్జాతీయ స్థాయికి వెళదాం. ప్రశ్న 78. ఐక్యరాజ్య సమితి ఏ దశాబ్దాన్ని అంతర్జాతీయ ప్రకృతి విపత్తుల తగ్గింపు దశాబ్దంగా ప్రకటించింది? దీనికి సమాధానం ఆప్షన్ 3 1990లు. 1990లు. అవును. 1990 నుంచి 1999 వరకు ఉన్న కాలాన్ని ఇంటర్నేషనల్ డెకేడ్ ఫర్ న్యాచురల్ డిజాస్టర్ రిడక్షన్ లేదా IDNDRగా ప్రకటించారు. ఆ దశాబ్దానికి అంత ప్రాముఖ్యత ఎందుకు? దాని ప్రభావం ఇప్పటికీ ఉందా? ఖచ్చితంగా ఉంది. ఆ దశాబ్దం విపత్తు నిర్వహణపై ప్రపంచ దేశాల ఆలోచన విధానాన్నే మార్చేసింది. అంతకుముందు విపత్తు అంటే కేవలం సహాయక చర్యలు అనే చూసేవాళ్లు. రిలీఫ్ వర్క్. సరిగ్గా చెప్పారు. కానీ ఈ IDNDR వల్ల విపత్తు నష్టాన్ని తగ్గించడమనేది అభివృద్ధిలో ఒక భాగం కావాలని గుర్తించారు. ఈ స్ఫూర్తే ఆ తర్వాత వచ్చిన హ్యోగో ఫ్రేమ్వర్క్, ప్రస్తుతం అమలులో ఉన్న సెండాయ్ ఫ్రేమ్వర్క్ లాంటి అంతర్జాతీయ ఒప్పందాలకు పునాది వేసింది. అర్థమైంది. సరే, ఇప్పుడు భారతదేశానికొద్దాం. ప్రశ్న 99. భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ అంటే హై పవర్డ్ కమిటీ సిఫారసులకు సంబంధించి ఈ వాక్యాలలో ఏవి సరైనవి? చెప్పండి. వాక్యం 1 నిపుణులకు ఆధునిక శిక్షణ ఇవ్వడం మరియు ప్రజారోగ్య ప్రయోగశాల శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం. వాక్యం 2 సాధారణ ప్రజలకు మరియు నిపుణులకు సమాచారాన్ని వ్యాప్తి చేయడం. ఇక్కడ సమాధానం ఆప్షన్ 3 అంటే 1 మరియు 2 సరైనవే. రెండునా? అవును. 1999లో జేసీ పంత్ అధ్యక్షతన వేసిన ఈ కమిటీ 2 విషయాలపై ఎక్కువ ఫోకస్ పెట్టింది. 1 కెపాసిటీ బిల్డింగ్, అంటే మన నిపుణులకు, వైద్యులకు ఆధునిక శిక్షణ ఇవ్వటం. అంటే వాక్యం 1. అవును. ఇక 2ది ఇన్ఫర్మేషన్ డిసెమినేషన్, అంటే సరైన సమయంలో ప్రజలకు సమాచారం చేరవేయడం. సరైన హెచ్చరిక ఇస్తే ప్రాణ నష్టాన్ని తగ్గించవచ్చని బలంగా నమ్మింది. అది వాక్యం 2లో ఉంది. కాబట్టి 2 కీలకమైనవే. ఇప్పుడు ప్రశ్న 80. విపత్తు ఉపశమనం యొక్క ప్రాముఖ్యతకు సంబంధించి ఈ వాక్యాలలో ఏవి సరైనవి? వాక్యం 1 సమర్థవంతమైన ఉపశమన చర్యలకు విపత్తుల గురించి అవగాహన అవసరం. వాక్యం 2 ఉపశమనం ఆర్థిక వ్యవస్థను నష్టాల నుండి కాపాడుతుంది. దీనికి కూడా సమాధానం ఆప్షన్ 3 1 మరియు 2 సరైనవే. వివరించండి. చూడండి, వాక్యం 1 చాలా సింపుల్. సమస్య ఏంటో తెలిస్తేనే కదా పరిష్కారం. భూకంపాలు వచ్చేచోట భూకంప నిరోధక ఇళ్లు కట్టాలి. ఇక 2వ వాక్యం చాలా ఆసక్తికరమైనది. ఆర్థిక వ్యవస్థను కాపాడటమంటారా? అవును.
ప్రపంచ బ్యాంక్ అధ్యయనాల ప్రకారం ఉపశమనం కోసం మనం పెట్టే ప్రతి ఒక్క రూపాయి విపత్తు తర్వాత పునరుద్ధరణ కోసం పెట్టే 4 నుంచి 7 రూపాయలను ఆదా చేస్తుంది. అంటే ఇది ఖర్చు కాదు, ఒక తెలివైన పెట్టుబడి అన్నమాట. చాలా ఆసక్తికరంగా ఉంది. ఈ ఉపశమనం అంటే మిటిగేషన్ అనే పదం మళ్ళీ వస్తోంది. ప్రశ్న 81కి వెళ్లే ముందు ఒక్క వాక్యంలో విపత్తు ఉపశమనం అంటే ఏమిటో నిర్వచించగలరా? తప్పకుండా. విపత్తుల యొక్క తీవ్రతను లేదా ప్రభావాన్ని తగ్గించడానికి తీసుకునే దీర్ఘకాలిక చర్యలనే విపత్తు ఉపశమనం అంటారు. పర్ఫెక్ట్. ఇప్పుడు ప్రశ్న 81 చూద్దాం. ఒక దేశంలో లేదా సమాజంలో ప్రకృతి లేదా మానవ తప్పిదాల వల్ల కలిగే విపత్తుల ప్రభావాన్ని తగ్గించే లక్ష్యంతో తీసుకునే చర్యలు అని దేనిని నిర్వచిస్తారు? మనం ఇప్పుడే చర్చించుకున్న నిర్వచనం ప్రకారం దీనికి సమాధానం ఆప్షన్ 3, విపత్తు ఉపశమనం. డిజాస్టర్ మిటిగేషన్. అవును. ఇక్కడ కీలకమైన పదం ప్రభావాన్ని తగ్గించడం. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేవాళ్లు ఉపశమనం, మిటిగేషన్, నివారణ, ప్రివెన్షన్ మధ్య తేడాను ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఇది చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. నిజమే. నివారణ అంటే విపత్తును పూర్తిగా ఆపడం. ఉదాహరణకు వ్యాక్సిన్లతో ఒక జబ్బును నివారించవచ్చు. కాని మనం భూకంపాన్ని ఆపదలమా? లేదు. తుఫానును ఆపలేం. వాటి ప్రభావాన్ని మాత్రమే తగ్గించగలం. ఆ తగ్గించే చర్యలనే ఉపశమనం అంటాం. ఇప్పుడు చాలా స్పష్టంగా ఉంది. సరే, ఇప్పుడు మరో పాలసీ ప్రశ్న. ప్రశ్న 82. భారత జాతీయ అటవీ విధానం 1988 ప్రకారం మైదాన ప్రాంతాలలో ఎంత శాతం అటవీ విస్తీర్ణం ఉండాలని సిఫార్సు చేయబడింది? ఇక్కడ అడిగిన సంఖ్య 33%. కాబట్టి సరైన సమాధానం ఆప్షన్ 3. 33%. అవును. ఈ 1988 విధానం ప్రకారం మైదాన ప్రాంతాలలో కనీసం 33% అటవీ విస్తీర్ణం ఉండాలి. అలాగే కొండ ప్రాంతాలలో నేలకోతను ఆపడానికి 66% ఉండాలని నిర్దేశించింది. సరే, మనం ఇప్పటివరకు విపత్తు నిర్వహణ పాలసీల గురించి చూశాం. ఇప్పుడు కొంచెం పర్యావరణ రసాయన శాస్త్రం వైపు వెళ్దాం. మంచిది. ప్రశ్న 83. విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు వంటి ఇంధనాలను మండించడం వల్ల ఏ వాయువు ఉత్పత్తి అవుతుంది? 1. సల్ఫర్ డయాక్సైడ్, 2. క్లోరోఫ్లోరోకార్బన్, 3. నైట్రోజన్ డయాక్సైడ్, 4. హైడ్రోజన్ పెరాక్సైడ్. దీనికి సమాధానం చాలా స్పష్టం. ఆప్షన్ 1 సల్ఫర్ డయాక్సైడ్ అంటే SO2. ఎలా? బొగ్గులో సహజంగానే సల్ఫర్ ఉంటుంది. థర్మల్ పవర్ ప్లాంట్లలో బొగ్గును మండించినప్పుడు ఆ సల్ఫర్ గాలిలోని ఆక్సిజన్తో కలిసి సల్ఫర్ డయాక్సైడ్గా మారుతుంది. ఇది ఆమ్ల వర్షాలకు ప్రధాన కారణం. ఓకే. ఇప్పుడు అడవులకు సంబంధించిన మరో ప్రశ్న. ప్రశ్న 84. అటవీ ప్రాంతాలను అటవీయేతర ప్రాంతాలుగా మార్చడాన్ని ఏమంటారు? ఇది కూడా సులభమైనదే. సమాధానం ఆప్షన్ 3 అటవీ నిర్మూలన అంటే డీఫారెస్టేషన్. అయితే ఇక్కడ ఈ మిగతా ఆప్షన్లు కూడా ముఖ్యమైనవే కదా? అవును, చాలా ముఖ్యం. ముఖ్యంగా అటవీకరణ మరియు అటవీకరణ మధ్య తేడాను అర్థం చేసుకోవాలి. చెప్పండి. అటవీకరణ అంటే ఇంతకుముందు అడవి లేని చోట, అంటే ఒక బంజరు భూమిలో కొత్తగా చెట్లు నాటడం. కొత్తగా అడవిని సృష్టించటం. సరిగ్గా చెప్పారు. ఇక పునరటవీకరణ అంటే ఒకప్పుడు అడవి ఉండి నాశనమైన ప్రదేశంలో మళ్లీ చెట్లను నాటి అడవిని పునరుద్ధరించడం. ఈ అటవీ నిర్మూలనకు మనం ఇంతకుముందు చర్చించిన 1988 అటవీ విధాన లక్ష్యానికి మధ్య సంబంధమేంటి? మంచి పాయింట్ అడిగారు. ప్రశ్న 82లో మనం 33% అటవీ విస్తీర్ణం ఉండాలని ఒక లక్ష్యం పెట్టుకున్నాం. అవును. కానీ ప్రశ్న 84లో అటవీ నిర్మూలన అనే వాస్తవ సమస్యను చూస్తున్నాం. వ్యవసాయం, పట్టణీకరణ కోసం అడవులను నరికివేయడం వల్ల ఆ 33% లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నాం. అంటే మన విధానాలు ఒకటే చెప్తే ఆచరణలో సమస్యలు మరొకటున్నాయి. స్పష్టంగా ఉంది. ఇప్పుడు జీవశాస్త్రంలోకి వెళ్దాం. ప్రశ్న 85. చనిపోయిన మొక్కలు మరియు జంతువులను హ్యూమస్గా మార్చే సూక్ష్మజీవులను ఏమంటారు? వాటిని డీకంపోజర్స్ అంటే విచ్ఛిన్నకాలును అంటారు. సో సరైన ఆప్షన్ 4. డీకంపోజర్స్. అవును. ఇవి పర్యావరణ వ్యవస్థలో రీసైక్లర్లు లాంటివి. అయితే ఇక్కడే డీకంపోజర్స్కి డెట్రిటివోర్స్కి మధ్య ఒక చిన్న తేడా ఉంది. ఓ, అదా? అవును. డీకంపోజర్స్ అంటే బ్యాక్టీరియా, శిలీంధ్రాలనంటి సూక్ష్మజీవులు. ఇవి ఎంజైమ్లను బయటకు విడుదల చేసి విచ్ఛిన్నం చేస్తాయి. డెట్రిటివోర్స్ అంటే వానపాముల్లాంటివి. అవి చనిపోయిన పదార్థాలను తిని వాటి శరీరంలో జీర్ణం చేసుకుంటాయి. ఇక్కడ సూక్ష్మజీవుల గురించి అడిగారు కాబట్టి డీకంపోజర్ సరైన సమాధానం. చాలా మంచి వివరణ. ఓకే, ఇప్పుడు మన వాతావరణం గురించి. ప్రశ్న 86. వాతావరణంలోని ఈ వాయువులను వాటి పరిమాణం శాతం ప్రకారం తక్కువ నుండి ఎక్కువకు అమర్చండి. చెప్పండి.
1 ఆక్సిజన్, 2 హైడ్రోజన్, 3 కార్బన్ డయాక్సైడ్, 4 నైట్రోజన్. ఆ ముందు వాటి శాతాలు చూద్దాం. నైట్రోజన్ 4, దాదాపు 88%, ఆక్సిజన్ 1, 21%, కార్బన్ డయాక్సైడ్ 3, 0.04%, ఇంకా హైడ్రోజన్ 2, చాలా చాలా తక్కువ. అంటే ట్రేస్ అమౌంట్. అవును. కాబట్టి తక్కువ నుండి ఎక్కువకు సరైన క్రమం హైడ్రోజన్, తరువాత కార్బన్ డయాక్సైడ్, ఆ తరువాత ఆక్సిజన్, చివరగా నైట్రోజన్. అంటే 2, 3, 1, 4. అది ఆప్షన్ 2లో ఉంది. అవును, ఆప్షన్ 2. ఇక్కడ మరో విషయం ఏంటంటే వాతావరణంలో మూడవ అత్యధిక వాయువు ఆర్గాన్ సుమారు 0.93% ఉంటుంది. ఇది ఆప్షన్లలో లేదు, కానీ తెలుసుకోవడం ముఖ్యం. ఇప్పుడు ఆహార గొలుసు. ప్రశ్న 87. ఆహార గొలుసులో సరైన క్రమాన్ని అంటే మొదటి నుండి చివరి వరకు సూచించే ఆప్షన్ ఏది? ఇక్కడ సరైన క్రమం ఆప్షన్ 4లో ఉంది. అంటే గడ్డి, కీటకాలు, కప్ప, పాము. అవును. ఆహార గొలుసు ఎప్పుడూ ఉత్పత్తిదారు అంటే ప్రొడ్యూసర్తో మొదలవ్వాలి. ఇక్కడ గడ్డి ఉత్పత్తిదారు. గడ్డిని కీటకాలు తింటాయి, అవి ప్రాథమిక వినియోగదారులు. కీటకాలను కప్ప తింటుంది, అది ద్వితీయ వినియోగదారు. కప్పను పాము తింటుంది, అది తృతీయ వినియోగదారు. శక్తి ప్రవాహం ఇక్కడ సరిగ్గా ఉంది. మరి మిగతా ఆప్షన్లెందుకు తప్పు? వాటిలో శక్తి ప్రవాహం ఎలా తప్పుగా ఉంది? మంచి ప్రశ్న. ఆప్షన్ 1లో చూడండి, గద్ద తర్వాత పాము ఉంది. కానీ గద్ద పామును తినగలదు, పాము గద్దను తినదు. అక్కడ క్రమం తప్పు. అవును. ఆప్షన్ 2లో కప్ప గడ్డిని తినదు, అది కీటకాలను తింటుంది. ఆప్షన్ 3 అయితే అసలు ఉత్పత్తిదారుతోనే మొదలవ్వలేదు. కాబట్టి మిగతావన్నీ తప్పు. స్పష్టంగా ఉంది. తర్వాతి ప్రశ్న 88. ఆల్గల్ బ్లూమ్ గురించి ఈ వాక్యాలలో ఏవి సరైనవి? వాక్యం 1, ఇది నీటి వనరులకు ఒక ప్రత్యేకమైన రంగునిస్తుంది. వాక్యం 2, ఇది నీటి నాణ్యతను క్షీణింపజేసి చేపల మరణానికి కారణమవుతుంది. ఇక్కడ కూడా ఆప్షన్ 3, 1 మరియు 2 సరైనవే. ఆల్గే పెరిగినప్పుడు నీటికి ఆకుపచ్చ లేదా కొన్నిసార్లు రెడ్ టైడ్ లాగా ఎర్రటి రంగు వస్తుంది. ఇక చేపల మరణం. ఈ ఆల్గే చనిపోయినప్పుడు వాటిని విచ్ఛిన్నం చేయడానికి బ్యాక్టీరియా నీటిలోని ఆక్సిజన్ను వాడేస్తుంది. దీనివల్ల ఆక్సిజన్ కొరత ఏర్పడి చేపలు చనిపోతాయి. ఈ ఆల్గల్ బ్లూమ్కు మనం ఇంతకుముందు చర్చించిన భూ వినియోగ మార్పులకు ఏమైనా సంబంధం ఉందా? ఖచ్చితంగా ఉంది. ఈ ఆల్గల్ బ్లూమ్కు ప్రధాన కారణం యూట్రోఫికేషన్, అంటే నీటిలో పోషకాలు పెరిగిపోవడం. నైట్రేట్లు, ఫాస్ఫేట్లు లాంటివా? అవును. ఈ పోషకాలు ఎక్కడి నుండి వస్తాయి? మనం ప్రశ్న 84లో చర్చించినట్టు అడవులను నరికి వ్యవసాయ భూములుగా మార్చినప్పుడు ఆ పొలాల్లో వాడే ఎరువులు కొట్టుకువచ్చి నీటిలో చేరతాయి. అవే ఈ సమస్యకు కారణం. అంటే అన్ని సమస్యలు ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయన్నమాట. నిజమే. ఇక మన చివరి ప్రశ్న 89. గ్రీన్హౌస్ ప్రభావానికి ఈ వాయువులలో ఏవి దోహదం చేస్తాయి? వాక్యం 1 కార్బన్ డయాక్సైడ్, వాక్యం 2 సల్ఫర్ డయాక్సైడ్. ఇది కొంచెం ట్రిక్కీ ప్రశ్న. ఇక్కడ సమాధానం ఆప్షన్ 1, కేవలం 1, అంటే కార్బన్ డయాక్సైడ్ మాత్రమే. సల్ఫర్ డయాక్సైడ్ కాదా? అది కూడా కాలుష్య కారకమే కదా? అవును, అది కాలుష్యకారకమే, కానీ అది గ్రీన్ హౌస్ వాయువు కాదు. కార్బన్ డయాక్సైడ్ భూమి నుండి వెలువడే ఉష్ణాన్ని బంధించి భూమిని వేడి చేస్తుంది. వార్మింగ్ ఎఫెక్ట్. అవును. కాని సల్ఫర్ డయాక్సైడ్ వాతావరణంలో సల్ఫైట్ ఏరోసాల్స్ అనే సూక్ష్మ కణాలను ఏర్పరుస్తుంది. ఈ కణాలు సూర్యరశ్మిని తిరిగి అంతరిక్షంలోకి పంపిస్తాయి. దీనివల్ల భూమిపై కూలింగ్ ఎఫెక్ట్ కలుగుతుంది. అంటే కార్బన్ డయాక్సైడ్కు పూర్తి వ్యతిరేకంగా పనిచేస్తుందన్నమాట. సరిగ్గా చెప్పారు. అయితే SO2 వల్ల ఆమ్లవర్షాలు వస్తాయి, కాబట్టి ఇది మంచిది కాదు. చాలా ఆసక్తికరంగా ఉంది. ఇప్పుడు మనం ప్రశ్న 80లో చర్చించిన ఆర్థిక ఆదా అంశాన్ని ఈ నివారణ మరియు ఉపశమనం భావనలతో ముడిపెట్టగలరా? తప్పకుండా. నివారణ సాధ్యమైన చోట అదే ఉత్తమ ఆర్థిక పెట్టుబడి. కాని భూకంపాల వంటి ప్రకృతి విపత్తులను మనం నివారించలేము కదా? అవును, అసాధ్యం. అప్పుడు ఉపశమనం అత్యంత తెలివైన ఆర్థిక నిర్ణయమవుతుంది. డ్యాంలు కట్టడానికి ముందు ఖర్చు ఎక్కువైనా విపత్తు తర్వాత అయ్యే పునరుద్ధరణ ఖర్చులతో పోలిస్తే ఇది చాలా తక్కువ. కాబట్టి ప్రశ్న 80లో చెప్పిన ఆర్థిక ఆదా అనేది ఈ దీర్ఘకాలిక ఉపశమన పెట్టుబడుల ఫలితమే. అద్భుతం. మనం ఈ చర్చలో చాలా ముఖ్యమైన విపత్తు నిర్వహణ పదాలను ఉపయోగించాం.
వాటన్నిటినీ ఒకసారి సంగ్రహంగా నిర్వచిస్తే శ్రోతలకు చాలా ఉపయోగపడుతుంది. తప్పకుండా. 1 విపత్తు, డిజాస్టర్. ఒక ప్రమాదం బలహీనమైన సమాజంపై పడినప్పుడు వాళ్ల కోలుకునే శక్తిని మించిపోయే తీవ్ర అంతరాయం. 2 సంసిద్ధత, ప్రిపేర్డ్నెస్. విపత్తుకు ముందు, వెంటనే, తర్వాత సమర్థవంతంగా స్పందించడానికి చేసే ప్లానింగ్. 3 నివారణ, ప్రివెన్షన్. విపత్తు రాకుండా పూర్తిగా ఆపే చర్యలు. 4 ఉపశమనం, మిటిగేషన్. విపత్తు ప్రభావాన్ని తగ్గించడానికి తీసుకునే దీర్ఘకాలిక చర్యలు. 5 అంచనా, అసెస్మెంట్. విపత్తు తర్వాత నష్టాన్ని లెక్కించడం. 6 విపత్తు నిర్వహణ, డిజాస్టర్ మేనేజ్మెంట్. ఇవన్నీ కలిపిన ఒక పెద్ద ప్రక్రియ. ఈ ప్రశ్నలన్నింటినీ పరిశీలించిన తర్వాత మనం గమనించాల్సిన 3 ముఖ్యమైన అంతర్లీన అంశాలు ఏమిటి? 3 కీలక అంశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. చెప్పండి. 1 విపత్తు నిర్వహణ చక్రం యొక్క ప్రాముఖ్యత. ఉపశమనం, సంసిద్ధత, ప్రతిస్పందన ఇవన్నీ వేర్వేరు కావు, ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. అవును. 2 పర్యావరణంపై మానవ ప్రభావం. అటవీ నిర్మూలన, శిలాజ ఇంధనాల వాడకం ఇవన్నీ విపత్తుల తీవ్రతను ఎలా పెంచుతున్నాయో చూశాం. నిజమే. పరిజ్ఞానం, అటవీ విధానం లాంటి పాలసీలు మనకు లక్ష్యాలనిస్తాయి. వాతావరణం, ఆహార గొలుసు వంటి సైన్స్ ఆ లక్ష్యాలను చేరడానికి ఆధారాన్ని ఇస్తుంది. ఈ 3 అంశాలు ఒకదానికొకటి ఎలా సంబంధం కలిగి ఉన్నాయి? శాస్త్రీయ పరిజ్ఞానం 3వ అంశం లేకుండా పర్యావరణంపై మన ప్రభావాన్ని 2వ అంశం అర్థం చేసుకోలేం. ఈ రెండింటినీ అర్థం చేసుకుంటేనే సరైన విధానాలను రూపొందించి విపత్తు నిర్వహణ చక్రాన్ని, మొదటి అంశం, సమర్థవంతంగా అమలు చేయగలం. అన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. వాస్తవాలను తెలుసుకోవడమే కాదు, వాటి మధ్య ఉన్న సంబంధాలను అర్థం చేసుకోవడం ఎంత ముఖ్యమో ఈ విశ్లేషణ తెలియజేసింది. చాలా ధన్యవాదాలు. మనం చర్చించినట్లుగా విధానాలు మరియు శాస్త్రీయ అవగాహన విపత్తులను ఎదుర్కోవడానికి కీలకం. అయితే శ్రోతలు ఆలోచించాల్సిన ఒక ప్రశ్న ఉంది. ఏమిటది? ఈ జ్ఞానాన్ని క్షేత్రస్థాయిలో ప్రతి పౌరుడికి చేరేలా చేయడానికి మరియు వారిని ఈ ప్రక్రియలో భాగస్వాములను చేయడానికి మనం ఇంకా ఎలాంటి ఆచరణాత్మకమైన అడుగులు వేయాలి? ఆలోచించాల్సిన విషయం. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.